కొత్తేడాదిలో గులాబీ పార్టీ ప్రక్షాళన జరగబోతుందా? బీఆర్ఎస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ నేతలు కూడా అలర్ట్ అయ్యారా? మరి గులాబీ బాస్గా కేసీఆర్ ఉంటారా లేక కేటీఆర్కు ప్రమోషన్ ఇస్తారా? కవిత, హరీష్ రావుకు ఏ పదవులు ఇవ్వబోతున్నారు? తెలంగాణలో 10 ఏళ్లు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త ఏడాదిలో పార్టీకి కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతలోపే కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆరే కొనసాగుతున్నారు. దాదాపు 25 ఏళ్లుగా కేసీఆర్ శాశ్వత ప్రెసిడెంట్ గా ఉన్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీకి కొత్త ప్రెసిడెంట్ వస్తారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పటంతో కేసీఆర్ ను కాకుండా ఇంకా ఎవరికైనా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అని ఆసక్తికర చర్చ తెలంగాణలో జరుగుతుంది. వాస్తవానికి ప్రాంతీయ పార్టీలో అధ్యక్ష ఎన్నిక అనేది తాత్కాలికమే. కానీ నిబంధనల ప్రకారం ఎన్నిక జరపాలి కాబట్టి ఆ తతంగాన్ని మమ అని అనిపిస్తారు. పార్టీ స్థాపకుడే జీవితాంతం అధ్యక్షుడిగా ఉంటాడు. ఆయన అనంతరం ఆయన వారసుడు లేదా వారసురాలు పార్టీ బాధ్యతలు తీసుకుంటారు. వాళ్ళ మినహా ఇతరులెవ్వరూ పార్టీ చీఫ్ అయ్యే అవకాశం ఉండదు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఇలాగే వ్యవహరిస్తున్నాయి. గులాబీ పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదు. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టిందే కేసీఆర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా కేసీఆరే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి శాశ్వతంగా కేసీఆర్ ఉంటారని చెబుతున్నారు. కానీ కేటీఆర్ కామెంట్స్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చినా తిరిగి ఫామ్ హౌస్ కే వెళ్లిపోయారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు సైతం కేసీఆర్ హాజరు కాలేదు. దాంతో కేసీఆర్ అధ్యక్షుడిగా కొనసాగుతారా లేక ఆయన విశ్రాంతి తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా ఛాన్స్ ఇస్తారనే టాక్ సైతం వినిపిస్తుంది. అంతేకాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుమార్తె కవిత లేకపోతే మేనల్లుడు హరీష్ రావునో నియమిస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్, హరీష్ రావు, కవితే నడిపిస్తున్నారు. అసెంబ్లీ శాసన మండలిలో ఈ ముగ్గురు గొంతులే వినబడుతున్నాయి. ప్రజల్లోకి కూడా ఈ ముగ్గురే వెళుతున్నారు. దాంతో వీరికే కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల బీసీ నేతకు టీపీసీసీ చీఫ్ పదవిని అప్పగించింది. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును బీసీ నేతలకు ఇవ్వాలనే డిమాండ్తో బీఆర్ఎస్ లో పెరుగుతోంది. ఈ మధ్య పార్టీ హైకమాండ్ కు కూడా బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు పైన కసరత్తు చేసింది. ఇందుకోసం పలువురు పేర్లను కూడా పరిశీలించింది. అయితే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్లకే దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఫార్ములా కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తే మరి పార్టీని ఎలా డీల్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా పార్టీకి కొత్త ప్రెసిడెంట్ ఎవరనే విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.